భూముల్ని ఇస్తాను కానీ లాక్కోను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చంద్రబాబు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలు కోర్టు చుట్టూ తిరిగే బాధ లేకుండా భూములపై సర్వహక్కులు అర్హులకు అందించే చట్టం అది. అసలు ఆ చట్టం గురించి చంద్రబాబుకు తెలుసా? ఎన్ని కుట్రల పనినా ఆయన నమ్మే పరిస్థితి లేదు. బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అసంబద్ధంగా ఉంది అని చంద్రబాబు నాయుడు పదే పదే మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతూ మెగా డిఎస్సి పైన మొదటి సంతకం ఉంటుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన ఉంటుంది అని చెప్పి కూడా ఒక ప్రకటన చేసిండు. ఏంది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు? దానివల్ల అంత ప్రజలకు నష్టం ఉందా, రైతులకు అంత నష్టం ఉందా అనేది ఒకసారి మన విశ్లేషణలోకి పోతే, మన భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ల్యాండ్ సర్వేలు చేశారు. ల్యాండ్ సర్వేలు చేసి ఒక్కొక్క ల్యాండ్కి ఒక్కొక్క నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. దాదాపు 75 సంవత్సరాలు గడిచిపోయింది. దాంట్లో అనేక రకాల లోటుపాట్లు, అనేక రకాల గొడవలు, అనేక రకాల కోర్టు కేసులు, రకరకాల దాంతో కొన్ని అట్లా లోటుపాట్లు బయటపడ్డాయి. ఆ లోటుపాట్లు గుర్తించి కొత్తగా వాస్తవంగా ఏంటంటే రీషఫిల్ చేయాలి. ఎప్పుడైనా రీషఫిల్ చేసి మళ్ళీ రీసర్వే చేసి అవసరమైతే దాన్ని కొన్ని చట్టాలను మార్చుకోవాలి. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మనకు రెవెన్యూ చట్టాలలో. అట్లాంటివి మార్చుకొని మళ్ళీ రీసర్వే చేసి మళ్ళీ ఫ్రెష్గా సర్వే నెంబర్స్ కేటాయించి ఎక్కడ కూడా డిస్ప్యూట్స్ని తగ్గించే ప్రయత్నానికి కొన్ని అమెండ్మెంట్స్, కొన్ని సవరణలు చట్టాలలో చాలా రాష్ట్రాలు చేసినాయి. అట్ ద సేమ్ టైం ఏపీలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అనేది తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. దాన్ని పెద్దగా భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు? మొత్తం రాష్ట్రంలో ఉన్న ల్యాండ్ అంతా జగన్మోహన్ రెడ్డి గుంజుకోవడానికి ఆ చట్టాన్ని, ఎవడైనా రాష్ట్రంలో ఉన్న ల్యాండ్ అంతా గుంజుకోవడానికి చట్టాలు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? ఇది అమరావతిలో రైతుల దగ్గర గుంజుకున్నట్టు ఉంటుంది అనుకుంటారా? ఇది చట్టాలు చేసేది ప్రజలకు ఉపయోగపడటానికి. ప్రతి చట్టంలో ఉంటాయి లోటుపాట్లు ఉండవు అనే దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉంటాయి. దాన్ని భవిష్యత్తులో జరుగుతున్న పరిణామాల బట్టి దాన్ని అనుభవిస్తున్నప్పుడు వచ్చే లోటుపాట్లు గుర్తించి మళ్ళీ సవరణ చేసుకుంటారు. అది సహజం. కానీ దాన్ని భూతత్వంలో పెట్టి చూసి అది అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, దాన్ని నేను రద్దు చేస్తా, మొదటి సంతకం దానిపైన అంటాను. అసలు ఆ చట్టం ఫోర్స్లోకి రాలే, ఆ చట్టం పైన ఇంక విధి విధానాలు ఖరారు కాలే, ఆ చట్టం పైన అసెంబ్లీలో చర్చ జరగలేదు, ఏది లేదు. ఎందుకు అంత ఉలికిపాటు? ఏదో ఒకటి ఎత్తుకోవాలి కాబట్టి ఎత్తుకొని దాన్ని నేను రద్దు చేస్తా. అసలు ప్రజలకు దాని చట్టం గురించి తెలియదు, ఆ చట్టం గురించి ఇంకా బయటికి రాలేదు, గెజిట్ లేదు, ఏది లేదు, దాని రూల్స్ రెగ్యులేషన్స్ ఏది లేదు, ఏది స్టడీ చేసేది లేదు. జగన్మోహన్ రెడ్డి పెట్టింది కాబట్టి నేను వద్దనాల. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క నైజం. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టచ్చు, రేపు చంద్రబాబు గారు పెట్టచ్చు, మోడీ గారు పెట్టచ్చు, ఇంకొక నాయకుడు పెట్టచ్చు. అధికారం ఉన్నప్పుడు అధికార పార్టీ నాయకులు ప్రపోజ్ చేస్తారు. దాంట్లో లోటుపాట్లను ఎత్తి చూపాలి తప్ప మొత్తాన్ని ఆయన పెట్టిండు కాబట్టి నేను వద్దంటా అనే సిస్టమ్ కాదు. ఇప్పుడు మనం అనుభవిస్తున్న రెవెన్యూ చట్టాల్లో కూడా, మనం వాడుకుంటున్న రెవెన్యూ చట్టాల్లో కూడా చాలా లోటుపాట్లు ఉన్నాయి. అట్లాంటివి ఆ లోటుపాట్లను సవరించుకుంటూ అనేక రకాల అమెండ్మెంట్స్, అనేక రకాల జీవోలు తీసుకొచ్చి మార్చుకోలేదా? అది జగన్మోహన్ రెడ్డి గారు దానిపైన నేను చెప్పిండు, నేను భూముల్ని ఇస్తాను కానీ లాక్కోను. దానికి ఉదాహరణ 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాను. కన్వీనియన్స్ డీడ్స్, మళ్ళీ ఏదో అసైన్మెంట్ డీడ్స్, డీ పట్టాలు ఇవి కాదు, కన్వీనియన్స్ డీడ్స్. అంటే ఆ డీడ్స్ తీసిపోయి లోన్ తీసుకోవచ్చు బ్యాంకులో, ఆ డీడ్స్తో పర్మిషన్స్ వస్తాయి, ఇళ్ళ పర్మిషన్స్. ఆ డీడ్స్తో 10 years తర్వాత సేల్ డీడ్ చేసుకోవచ్చు వేరే వాళ్ళకి. ఇవన్నీ ఇస్తూ మొట్టమొదటిసారిగా ఏపీలోనే, దేశంలో ఎక్కడ లేదు, కన్వీనియన్స్ డీడ్స్ ఇచ్చి అమ్ముకునే సౌలభ్యం, లోన్ తీసుకునే సౌలభ్యం, పర్మిషన్ తీసుకునే సౌలభ్యం ఇచ్చిన ఘనత ఆయనకుంది. 31 లక్షల మందికి ఎట్ ఏ టైం ఇచ్చిండు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. అదే ఆయన చెప్తుండు, నాకు భూములు ఇచ్చే అలవాటు ఉంది కానీ లాక్కునే అలవాటు లేదు. ఆ లాక్కునే అలవాటు ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకు సంబంధించిన రామోజీరావుకి, ఆయనకు సంబంధించిన ఏబిఎన్ రాధాకృష్ణకు ఉంటే ఉంటుంది. ఎందుకంటే రామోజీరావు పైన అనేక అభియోగాలు ఉన్నాయి. రామోజీ ఫిలిం సిటీకి సంబంధించి చాలామంది అసైన్మెంట్ ల్యాండ్స్, లావన్ పట్టాలు, గవర్నమెంట్ ల్యాండ్ని కబ్జా చేశారు, దాంట్లో గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చాలా కేసులు ఉన్నాయి, చాలా రకాల ఫిర్యాదులు ఉన్నాయి, చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. అట్లా చంద్రబాబు నాయుడు గారు పైన అమరావతిలో బలవంతంగా గుంజుకుండని రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇంకా చాలాసార్లు భూములు ప్రైవేటు పెట్టుబడిదారులకి, ప్రైవేటు పారిశ్రామికవేత్తలకి కట్టబెట్టే ప్రయత్నం ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసిండు. ఇట్లాంటి వ్యవహారం నేను చేయను, నేను భూములు ఇస్తాను కానీ లాక్కునేది లేదు. ఆ చట్టం గురించి అసలు చంద్రబాబు నాయుడు గారు తెలుసా? అందులో ఏముంది,
ఏం మంచి ఉంది ఏం చెడు ఉందని ఏది విశ్లేషణ లేకుండా ఎట్లా చెప్తారు అనేది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు. వాస్తవం కూడా అది. దానిపైన నిపుణులు కానీ దానికి సంబంధించిన కొంతమంది రెవెన్యూ చట్టాల మీద, ల్యాండ్స్ యాక్ట్ల మీద అవగాహన ఉన్న వ్యక్తులు కూడా మారాల్సిందే అంటున్నారు. పాత చట్టాల వల్ల చాలా ఇప్పుడు మారుతున్న ట్రెండ్స్ ప్రకారం మారుతున్న కాలానుగుణంగా చట్టాలలో మార్పులు తీసుకురావాలి తప్పనిసరిగా. ఎందుకంటే లీగల్ అవేర్నెస్ పెరిగింది, కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు, ప్రతి ఒక్కళ్ళు కోర్టులు వేసి వివాదాస్పదం అవుతుంది. అట్లాంటి కోర్టులకు పోకుండా కోర్టులలో ప్రతిదానికి కోర్టుకు పోయి వివాదాలు చేసి పెద్దది చేసి దాన్ని కోర్టుల చుట్టూ తిరిగే వ్యవస్థ కాకుండా సాధ్యమైనంత వరకు ఆ చట్ట పరిధిలోనే వివాదాలను తగ్గించే ప్రయత్నం చేసే దానికి కొన్ని చట్టాలు చేస్తున్నారు. దాన్ని పరిశీలించడం లేదు, మనం లేదు. జగన్మోహన్ రెడ్డి పెట్టిండు కాబట్టి నేను వద్దనాల. దానికి పెద్ద గొప్పదైనట్టుగా దానిపైన రెండో సంతకం. మొదటి సంతకమే మెగా డిఎస్సి, అది ఉట్టిదే. నువ్వు ఉన్నప్పుడు ఎప్పుడు ఏ డిఎస్సి ఇవ్వాలి, మెగా లేదు, ఇది లేదు, చిన్నది లేదు, పెద్దది లేదు, ఏది వేయలే. ఇవాళ నువ్వు మెగా డిఎస్సి అంటే ఎవడు నమ్ముతారు, కానీ ఇది రెండో సంతకం అట. దీనికి మరి రేపు పెన్ను చూపిస్తారు. మెగా డిఎస్సి పైన పెన్ను చూపించండి, ఇగో ఈ పెన్నుతోనే నేను సంతకం పెట్టేదని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన కూడా ఈ సంతకం. ఇవన్నీ ప్రజలు ఎవడు నమ్ముతారు? ఈ నమ్మేనా? ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నీకే తెలియదు, ఇంకా ప్రజల దాకా రీచ్ కాలేదు. ప్రజలకి పబ్లిక్ డొమైన్లోకి రాలే. దాంట్లో లోటుపాట్లు ఏంది, నష్టాలు ఏంది, లాభాలు ఏంది నీకు చర్చే లేదు. దాన్ని నువ్వు ఎత్తుకొని దాని మీద రెండో సంతకం, ఇంకో దాని మీద మూడో సంతకం. అది కాదు, మీరు రెండో సంతకం చేయాల్సింది పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే దాంట్లో చేయండి రెండో సంతకం. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ గురించి ఇవ్వండి, 50% రిజర్వేషన్ ఇవ్వాలి, బీసీలు 50% ఉన్నారు కాబట్టి. అట్లాంటివి ఇవ్వాలి తప్ప ప్రజలు కోర్టు చుట్టూ తిరిగే బాధ లేకుండా భూములపై సర్వ హక్కులు అర్హులకు అందించే చట్టం అది. అసలు ఆ చట్టం గురించి చంద్రబాబు తెలుసా? వాస్తవం తెలియదనే అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఆ చట్టం గురించి తెలితే నేను రెండో సంతకం పెడతా, మూడో సంతకం పెడతా. ఆ చట్టం వద్దు, రద్దు చేయాలంటాను, కానీ ఆ చట్టంలో ఉన్న కష్టాలేంది, నష్టాలేంది, దానివల్ల లాభం ఎందుకు లేదు అనేది చెప్పే ప్రయత్నం లేదు. కనీసం 1 by 1 చెప్పాలి కదా అంశాల వారికి. ఇగో ఈ చట్టం వల్ల ఇగో ఈ నష్టాలు ఉన్నాయని దాన్ని ఓకదంపుడుగా చెబుతుండ్రు. ఇగో ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై నా రెండో సంతకం. అది జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం. ప్రజల భూములపై జగన్ పెత్తనమేంటి? జగన్ దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాలి. గంజాయి మాఫియా 100 రోజుల్లో అరికడతా. చీరాల ప్రజా గళం సభలో చంద్రబాబు నాయుడు ఇదే చెప్తుండు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై నా రెండో సంతకం. ప్రజల భూములపై జగన్మోహన్ రెడ్డి పెత్తనమైంది. ఆయన పెత్తనం ఏముంటుంది? ప్రభుత్వం ఎవరిది ఉంటే వాళ్ళ చట్టాలకు అనుగుణంగా ఉంటుంది తప్ప ఆయన పెత్తనం ఎక్కడుంది? ఎక్కడ పెత్తనం ఉంది? ప్రజల భూములపైన ఆయన ఎవరు పెత్తనం ఉండదు. వ్యక్తుల పెత్తనం ఎట్టుంటుంది? ఉంటే వ్యవస్థ ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వంలోని కొన్ని నిబంధనలు ఉంటాయి. మీరు అనేక రకాల 14.5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనేక రకాల ప్రైవేటు పెట్టుబడిదారులకి కొన్ని వేల ఎకరాల భూముల్ని, ప్రజల భూముల్ని తీసుకుపోయి వాళ్ళకి పారిశ్రామికవేత్తలకు ఇచ్చినావు. మరి నీకేం పెత్తనం ఉంది? ప్రజల భూములపైన ఎందుకు ఇచ్చినావు? ఎట్లా ఇస్తావు అంటే ప్రజల ప్రయోజనార్థం, పెట్టుబడులు, ఉపాధి కల్పన అని చెప్పినావు. అది కదా అట్లా గుంజుకోవటం కదా. గుంజుకోవటం అంటే ఎవరికైనా 1 సెంటు భూమి పంచారా మీరు 14.5 సంవత్సరాలు ఉన్నప్పుడు? గుంజుకోవడం తప్ప పంచుడు లేదు కదా మీ కథ. మళ్ళీ నువ్వు ఉల్టా ఏమంటున్నావు? ఇవాళ ప్రజల భూములపైన జగన్మోహన్ రెడ్డి పెత్తనం ఏంటి అంటున్నావు. ప్రజల భూములపైన చంద్రబాబు నాయుడు గారి పెత్తనం ఏంటి? ఎందుకు ఇచ్చినావు? కొన్ని వేల ఎకరాలు ప్రజల భూముల్ని, ప్రభుత్వ భూముల్ని తెసిపోయి కొంతమంది బడా బాబులకి ఎందుకు కేటాయించను? ఆ బడా బాబులకు కేటాయించిన భూములు ఎక్కడ ఉన్నాయి ఇవాళ అనేది కదా ప్రశ్న. ఇప్పుడు నానక్రామగూడలో ఐఎంజీ సంస్థకి కొన్ని 100 కోట్ల రూపాయల భూముల్ని తెసిపోయించడానికి మొన్న హైకోర్టు తీర్పిచ్చింది. కొన్ని 100 కోట్ల రూపాయల భూముల్ని 2002-2003 ఆ ప్రాంతంలో ఐఎంజీ అనే ఒక బినామీ సంస్థను పెట్టుకొని వీళ్ళు ఆ సంస్థ కేటాయించారు ప్రభుత్వ భూముల్ని. కాస్ట్లీ భూములు, హైదరాబాద్ చుట్టుపక్కల కాస్ట్లీ భూములు. నీకెవరిచ్చారు ఆ పెత్తనం? అట్లాంటియా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే? అది కాదు. మీరు ఐఎంజీకి కేటాయించినట్టు, మీరు రామోజీరావు కేటాయించినట్టు, మీరు ఇంకా XYZకి కేటాయించిన చాలా ఉన్నాయి కథలు. అవి కావు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ప్రజలకి సర్వ హక్కులు వాళ్ళ యొక్క భూములపైన, వాళ్ళ యొక్క ఆస్తులపైన కల్పిస్తే ఎట్లాంటి వివాదాలు లేకుండా, ఎట్లాంటి గొడవలు లేకుండా, కోర్టులకు పోయే అవకాశాన్ని పూర్తిగా లేకుండా, అంటే కోర్టులకు పోయి కొట్లాడుకొని కోర్టులలో డబ్బులు ఖర్చు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా వాటిని ఎట్లా రెక్టిఫై చేయాలి అనేది ఆ చట్టం ఉద్దేశం.
దాన్ని మీరు ఐఎంజీ కేటాయించినట్టు, మీరు రామోజీ ఫిలిం సిటీ కేటాయించినట్టు ఇక్కడ ఉండదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు.